నిన్ననే ఈనాడు జ్యోతి రాసినవి 25,000 రూపాయల దాకా పరిహారం ఇవ్వబోతున్నారు ఇంటికి, అదే సందర్భంలో వాహనానికి 10,000 రూపాయల దాకా అన్నటువంటి. ఇవాళ చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు, ఇంటికి బట్టలు ఒకటి, తర్వాత 10,000 రూపాయల పరిహారం ఒకటి అన్నటువంటి. నిన్న వాళ్ళు చెప్పింది 25,000, 15,000, 10,000 అన్నటువంటిది ఇప్పుడు మారింది. అంటే ఫైనల్గా 10,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు అన్నటువంటి. ఇక్కడ నేనేమంటానంటే ఖచ్చితంగా 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి చాలా గొప్ప విశేషమే. కానీ ఈ 2.5-3 లక్షల కుటుంబాలకి అతిపెద్ద సమస్య ఏంటంటే కట్టుబట్టలతో నిలబడ్డారు. ఇంట్లోని సామాగ్రి అంతా నాశనమైంది. ఈ సందర్భంలో ఎంత ఉదారంగా చేయగలిగితే అంత చేయండి, ఇంత ఇవ్వండి, తలా 1,00,000 ఇవ్వండి అని నేను చెప్పను. కానీ నష్టపోయింది మాత్రం మినిమం 50,000 నుండి మ్యాక్సిమం 10 లక్షల దాకా నష్టపోయారు. ఇళ్లల్లో ఉన్నటువంటిది ఏ ఫర్నిచరు పనికిరాదు. ఓ సోఫాను, ఒక మంచము, ఒక దివాన్ కాటు, ఒక డైనింగ్ టేబుల్, లేదంటే కనుక ఒక ఫ్యాను, అంటే టేబుల్ ఫ్యాన్లు, కూలర్లు, వాషింగ్ మిషన్లు, లేకపోతే దాన్ని ఏమంటాం మన ఇతరత్ర ఏ ఎక్విప్మెంట్ పనికిరాదు. ఇట్లాంటి దశలో ఆలోచించాల్సి ఉంది. సాధ్యమైతే ఇంకో రూపాయి సహాయం చేయండి. ఇందులో నేను ఎక్కడా దూషించట్లా, ద్వేషించట్లేదు. నా అభిప్రాయం అయితే వరద ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి ఎంత చేయగలిగితే అంత ప్రయోజనం.